నమస్తే అండి, నా పేరు పాషా. తెలంగాణ స్టేట్ రేపటి అండి. ప్రస్తుతానికైతే ఈరోజు ఢిల్లీలో అయితే ఉండడం జరిగింది. ఈరోజు డేట్ వచ్చేసి 20వ తారీఖు మే నెల 2025 సంవత్సరం అండి. రాత్రి దాదాపు సమయం వచ్చేసి 11 గంటల 47 నిమిషాలు, అంటే ఇంకా 13 నిమిషాలు అయితే 21వ తారీఖు పడుతుంది. 21వ తారీఖు పడుతుంది 13 నిమిషాలు అయితే 20వ తారీఖు పూర్తి నైటు అర్ధరాత్రి కంటైనర్ అయితే రావడం జరిగిందంటే, కంటైనర్ అయితే ఏంటంటే కొంచెం నైట్గా వస్తారు వాళ్ళు, ఎర్లీగా కొంచెం తక్కువ వస్తారు, డే టైంలో తక్కువ వస్తారు, నైట్ టైంలో ఎక్కువ వస్తారు వాళ్ళు. ఎందుకంటే ట్రాఫిక్ క్లియర్ ఉంటుంది, వాళ్ళ కంటైనర్లు కూడా ఈ టైంలోనే బయలుదేరుతాయి కాబట్టి రావడం అయితే జరుగుతుందండి. ఈరోజైతే కంటైనర్ ద్వారా అయితే ఆంధ్రప్రదేశ్ స్టేట్కి అయితే కైకులూరుకి విజయవాడకి అయితే పంపించడం అయితే జరుగుతుందండి. ఈ కార్ డీటెయిల్స్కి వచ్చినట్టయితే హ్యుండాయ్ గ్రాండ్ ఐటెన్ అండి, స్పోర్ట్స్ వేరియంట్ 2016 మోడల్, ఫస్ట్ ఓనర్, 77,000 జెన్యూన్ రీడింగ్ అండి. బోనట్ నుంచి డిక్కి దాకా ఎక్కడ ఏ పీసు మారలేదు. ఈ కారు నేను మూడు రోజుల క్రితం మన యూట్యూబ్ ఛానల్లో 2,70,000 ఇదే ఫిక్స్ రేట్ అని పెడితే ఆంధ్రప్రదేశ్ స్టేట్ కైకలూరు వాసులు పి నాగశివ గారు అయితే ఫోన్ చేసి 2,70,000కు అదే ఫిక్స్ రేట్ అని చెప్పడం జరిగింది. 2,70,000 పూర్తిగా ట్రాన్స్ఫర్ చేసి నా కమిషన్ 15,000, 2,85,000 ట్రాన్స్ఫర్ చేయడం జరిగిందండి. ఫుల్ పేమెంట్ అయితే చేయడం జరిగింది. సార్ ఏంటంటే అడిషనల్గా కొన్ని యాక్సెసరీస్ కూడా వేయించుకోవడం అయితే జరిగింది. 18,000 రూపాయలు, చిన్న బండి అయినా సరే యాక్సెసరీస్ కోసం 18,000 రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది. అంటే షోప్ టప్ కోసం, మీ షోప్ టప్కి యాక్సెసరీస్ అంటే ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ గురించి ఏదున్నా సరే, ఏ కార్ తీసుకున్నా సరే మన టేస్ట్ తగ్గట్టు ఉండాలంటే ఉండదండి. మనం కొంత ఖర్చు పెట్టుకోవాలి. ఎవడు ఎన్ని చెప్పినా సరే, ₹1 పెట్టుబడి లేదు, అది ఇది నేను గొప్ప, నేను అది ఇది అని చెప్పి ఎప్పుడు ఏది చెప్పినా సరే మన దగ్గరకు వచ్చినప్పుడు ఒక పావులో బేడో పెట్టాల్సిందండి. బండికి సెకండ్ హ్యాండ్ కార్ ఉన్నప్పుడు ఖచ్చితంగా పెట్టాల్సిందే, పావులో బేడో పెట్టాల్సిందే. అది ఏ రూపంలోనైనా, ఇంజన్ విషయంలో లేకపోవచ్చు, సస్పెన్షన్ విషయంలో లేకపోవచ్చు, బాడీ రూపంలో లేకపోవచ్చు, కానీ మీకు ఆఖరికి ఇంజన్ ఆయిల్ విషయంలో కానీ, యాక్సెసరీస్ విషయంలో కానీ, మ్యూజిక్ సిస్టమ్ విషయంలో కానీ ఎక్కడో ఒక చోట బండికైతే ₹1 పెట్టాల్సిందే. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ఎవడు చెప్పేటోడు 100 చెప్తాడు. వాడు యూట్యూబరే కానివ్వండి, డీలరే కానివ్వండి, కస్టమరే కానివ్వండి, ఇంకెవడనే కావచ్చు, మన టేస్ట్ తగ్గట్టు బండి తయారు కావాలంటే ₹1 పెట్టుకోవాలండి ఖచ్చితంగా. చిన్న బండి అయినా సరే 18,000 రూపాయలు. సార్ ఒకటే చెప్పడం జరిగింది, నాకు బండి ఎట్లా అంటే బెదురు పెట్టినట్టు ఉండొద్దు, మీ స్టైల్లో చేయించండి, మీకు నచ్చిన విధంగా చేయించండి, అఫీషియల్గా డీసెంట్ లుక్ ఉండాలి బండి. ఇదే చెప్పడం జరిగిందండి. లాస్ట్ టైం మనం ఈకోస్పోర్ట్ కూడా కొంచెం మోడిఫికేషన్ చేయించడం జరిగిందా, దాని విషయంలో అది చూసి చెప్పడం జరిగింది. సేమ్ అదే విధంగా నేను నా బండి అయితే ఏ విధంగా చేపిస్తానో, ఈరోజు 20వ తారీఖు ఉదయం తీసుకపోతే బండి కరోల్ బాగ్ ఇక్కడ నుంచి నేనుండే దగ్గర నుంచి 20 కిలోమీటర్లు అండి, 21 కిలోమీటర్ వస్తుంది. ఉదయం తీసుకెళ్తే నైట్ ఇవాళ దాకా వచ్చిన 11ంటికి వచ్చిన, అప్పటిదాకా బండి అదో ఇదో పని నడుస్తూనే ఉందండి. మొత్తం ఏం లేదు, బండి రిపేర్ కాదు, ఏం కాదు, మొత్తం అది యాక్సెసరీస్ ఎక్స్ట్రా ఫిట్టింగ్ గురించి. నా బండి అని సామాన్లు కూడా పనికిరాని సామాన్లు తక్కువలో కూడా వస్తాయి, కానీ మంచి క్వాలిటీ ఐటమ్సే, ప్రతిదీ మంచి క్వాలిటీ ఐటమ్సే. ₹1 పోయినా పర్లేదు కానీ క్వాలిటీ ఐటమే వేయించడం జరిగింది. నా బండికి అయితే, నా సొంత కార్కి అయితే ఏ విధంగా వేయిస్తానో అదే విధంగా వేయించడం జరిగింది. ఇప్పుడు డోర్ వైజర్లు కానీ, లోయర్ గార్నిష్, హ్యాండిల్ కోమ్స్, ఇవన్నీ లో క్వాలిటీ కూడా దొరుకుతాయి. ఇక్కడ 2 క్వాలిటీలు ఉంటాయి, 3 క్వాలిటీలు ఉంటాయి, లో క్వాలిటీ కూడా దొరుకుతాయి. నేను అది ఎప్పుడు కస్టమర్లకు కూడా వేయించాను. నేను ఏదున్నా సరే నా బండి అన్నట్టు వేయిస్తా. ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు, నైట్ అయింది, మొత్తం ఈ బండి మీద ఉండడం జరిగింది. ఇంకో 4 డాష్ పర్ అమ్మినా, అది కూడా ఫుల్ పేమెంట్ చేసిండు బ్రదరు. దానికి కూడా కొంత పని ఉండే, అది కూడా ఏం పక్కా పెట్టేసి ఈ పని మీద ఉండడం జరిగిందండి. ఫుల్ డే ఈ బండి కోసం అయితే టైం అయితే పడడం జరిగింది. ఒకసారి సింపుల్గా చూపిస్తా. కారు చూడొచ్చు, టైం చూడొచ్చండి. 20వ తారీఖు మే నెల 2025 సంవత్సరం 11 గంటల 51 నిమిషాలు అవుతుంది. అంటే ఇంకా 9 నిమిషాలు అయితే 21వ తారీఖు పడుతుంది. వైట్ కలర్ కారు, హ్యుండాయ్ గ్రాండ్ ఐటెన్, స్పోర్ట్స్ వేరియంట్, సెకండ్ టాప్ కిందకి వస్తుంది. ఇది యాక్సెసరీ చూడొచ్చు మీరు, ఎక్కువ బెదురు పెట్టినట్టు ఉండదు, కానీ ఏది పెట్టినా సరే అతుక్కపోద్ది. ఇందులో ఆండ్రాయిడ్ టచ్ స్క్రీన్ కూడా ఫస్ట్ వద్దని చెప్పడం జరిగింది సారు.
యాక్చువల్ ఏంటంటే నేను కూడా వద్దని చెప్పిన, కంపెనీ ఫిటెడ్ అనేది అది ఉండాలి. నేను ఎక్కువ ఆండ్రాయిడ్ మీద నేను ఎక్కువ ఫోకస్ పెట్టానండి, ఎందుకంటే అది మనని చెడగొడుతుంది. అది మనం ఏంటంటే అప్గ్రేటివ్ కొత్త వర్షన్ కొత్త దానాల కోసం మనం ఆలోచిస్తాం, కానీ అది కూడా పెట్టొద్దు, అది కూడా నచ్చలే నాకు. కానీ సార్ ఏంటంటే కావాలని చెప్పడం జరిగింది, అదొకటి. సరే వాళ్ళు వెహికల్ వాళ్ళది, మనం వద్దనడం మనకు కరెక్ట్ కాదు అని చెప్పేసి. ఈ డోర్ వైజర్ లో క్వాలిటీ కూడా దొరుకుతాయి, చూడొచ్చు మీరు ఎంత క్వాలిటీ ఉంటాయో. లో క్వాలిటీ ఇట్లా 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 అంటే ఒకనే వంగిపోతుంటాయి. ఫుల్ క్వాలిటీ నేను నా బండికి ఎట్లా వేపిస్తున్నా అట్లా వేయించిన, రూపాయి పోయినా పర్లేదు, కానీ క్వాలిటీ లోయర్ గార్నిష్ కానీ అన్నీ. ఈ డోర్ ఇవి అయితే ఊకనే ఉత్తే ప్లాస్టిక్ వస్తాయి లో క్వాలిటీ, కానీ ఈ మంచి క్వాలిటీ వేయించిన. అట్లుంటుందండి పని. ఉదయం నుంచి నైట్ వరకు ఇదే పని అయింది, ఇదే పని సరిపోయింది. హ్యాండిల్ టోమ్స్ వేయించిన, లోయర్ గార్నిష్, డోర్ వైజర్స్, లోపల ఆండ్రాయిడ్ టచ్ స్క్రీన్ అండి, రివర్స్ కెమెరా కూడా ఉంది, రివర్స్ కెమెరా కూడా వేయించిన. ఇంకో విషయం, ఫ్లోర్ మ్యాటింగ్ కూడా అండి, ఫ్లోర్ మ్యాటింగ్ కూడా వేయించిన, చూడొచ్చు. ఫ్లోర్ మ్యాటింగ్ కూడా వేయించిన. రివర్స్ కెమెరా కూడా ఆండ్రాయిడ్ టచ్ స్క్రీన్ మీకు తక్కువ రేట్లో కూడా దొరుకుతుందండి. కాకపోతే మీరు చూడొచ్చు స్టీరింగ్ కంట్రోల్స్ కూడా పనిచేస్తున్నాయి అంటే దాన్ని బట్టి అర్థం చేసుకోండి మన పని అనేది ఇట్లుంటుంది. స్టీరింగ్ కంట్రోల్స్ కూడా చూడండి, సౌండ్ పెరుగుతుందా తగ్గుతుందా, అది మన పని అట్లుంటుంది. పని చెప్పేసి అతుకోవద్ది. వేరే ఆండ్రాయిడ్ టచ్ స్క్రీన్లో అలాంటి చెప్పేస్తే స్టీరింగ్ కంట్రోల్స్ పనిచేయవు, వాడు సెట్ చేయడు, వాడు దానికి ఆప్షన్ ఉండదు. మనం చేయించేది ఏదన్నా పక్క ఉంటుంది. నా సొంత బండికి ఎట్లా చేయించినా అట్లా చేయించిన. కంపెనీ ఫిటెడ్ స్టీరింగ్ కంట్రోల్స్ ఎట్లా వచ్చినాయో కంపెనీ స్టీరియోకు దీనికి కూడా అట్టే పనిచేస్తాయి. ఇవి మోడ్ కంట్రోల్ కానీ నెక్స్ట్ కానీ బ్యాక్ కానీ మొత్తం పనిచేస్తాయి, యాజిటీగా పనిచేస్తాయి. స్టీరింగ్ కవర్ కూడా వేయించిన, ఒకటి మంచి లెదర్, ప్యూర్ లెదర్. సీట్ కవర్స్ కూడా అండి, ఇందులో క్వాలిటీ బకెట్ సీట్ కవర్లు ఉన్నాయి, ఇవి ఉన్నాయి. ఆ రెండు ఆప్షన్లు ఇస్తే సార్కి ఇవే వేయించామని చెప్పడం జరిగింది. ఎందుకంటే యాక్చువల్లీ బకెట్ సీట్ కవర్లు సార్ ఒకటే చెప్పడం జరిగింది, బండి అనేది డీసెంట్ ఉండాలి, డీసెంట్ లుక్ ఇవ్వాలి, మరి బెదిరి పెట్టినట్టు ఉండదు అని చెప్పడం జరిగింది. దాన్ని బట్టి నేను వేయించానండి. స్టీరింగ్ కవర్ అయితే మంచి లెదర్ కవరు, మంచి ప్యూర్ లెదర్, మంచి లెదర్ కవరు ఇది వేయించిన. సీట్ కవర్లు మ్యాచింగ్ అండి, మ్యాచింగ్ 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 అట్లా మ్యాచ్ కావాలి. మ్యాచ్ అయినప్పుడు ఏంటంటే బండి మనకు ఇటారం అనిపించదు, మంచిగా ఉంటుంది. వెనకాల కూడా సేమ్. వెహికల్ మాత్రం ఎక్సలెంట్ ఉందండి, వెహికల్ మాత్రం ఎక్సలెంట్ ఉంది. 360 డిగ్రీస్లో ఎక్కడ స్క్రాచెస్ కానీ డెంట్స్ కానీ ఎక్కడ లేవు. వెహికల్ చాలా బాగుంది. సార్ ఏ విధంగా అయితే మనం నమ్మి డబ్బులు వేసిర్రో అదేవిధంగా వెహికల్ యాక్సెసరీస్ కూడా చాలామంది రూపాయి పెట్టాలంటే భయపడతారు. ఇంకోటి ఏంటంటే సెకండ్ కీ, ఫ్లిప్ కీ కనపడతలేదేమో, ఫ్లిప్ కీ సెకండ్ కీ మన దగ్గర అయితే 3,000 3,500 అట్లుంటుంది, 2,000 అండి ఇది. ఫ్లిప్ కీ మంచి క్వాలిటీకి అయితే సెకండ్ కీ అయితే చేయించడం జరిగింది. రెండు సింగిల్ కీ ఉండే ఫస్ట్, దీనికి రెండు కీ కూడా చేయించడం జరిగిందండి. దా ఆజా ఓకే అండి. ఈ కార్ అయితే ఆల్రెడీ సోల్డ్ అవుట్ అయిపోయిందండి, అమ్ముడిపోయింది. ఫుల్ పేమెంట్ అయితే రావడం జరిగింది. ఈ కార్ గురించి చాలా మంది కాల్ చేశారు మనకు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ కైకలూరు వాసులు నాగశివ ప్రసాద్ గారికి అయితే 2,70,000 అయితే ఢిల్లీ అయితే ఇప్పించడం జరిగింది. మన కమిషన్ వేరు, కంటైనర్ ఛార్జెస్ వేరు అండి. పూర్తి పేమెంట్ అయితే చేయడం జరిగింది. మన కమిషన్ కూడా ఆల్రెడీ ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. యాక్సెసరీస్ ఎక్స్ట్రా వేపిస్తే వాటికి కూడా 18,000 రూపాయలు అయితే అవి కూడా ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఈ రోజు అయితే కంటైనర్కి ఇచ్చి అయితే పంపించడం జరుగుతుందండి. ఆ డాక్యుమెంట్స్, ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఏదైతే ఉన్నాయో నేను కొరియర్ చేపిస్తా. నెక్స్ట్ ఎన్ఓసి ఆల్రెడీ అప్లై అయిపోయింది. ఎన్ఓసి అప్లై చేసిన తర్వాత కార్ అయితే డెలివరీ తీసుకోవడం జరిగింది. ఎన్ఓసి అప్లై అయిపోయింది. ఆ ఎన్ఓసి అనేది కొంచెం హెచ్ఆర్ బండి కాబట్టి కొంచెం టైం పడుతుంది. ఆ ఎన్ఓసి కూడా వచ్చేస్తుంది. డాక్యుమెంట్స్ అయితే పంపేది జరుగుతుంది. కంటైనర్ ఛార్జెస్ అనేది సార్ అక్కడికి వచ్చిన తర్వాత కంటైనర్ ఛార్జెస్ ఇచ్చి వెహికల్ అయితే డెలివరీ తీసుకుంటారండి. ఈ కార్ అయితే బయలుదేరుతుందండి. ఇంకా ఎవరికైనా కార్లు కావాలంటే కింద టైటిల్స్ నెంబర్ కాల్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జెన్యూన్ కార్స్ అనగానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.